స్కిల్ డెవలప్మెంట్ కేసులో డబ్బులు బోలెడంత ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు పెట్టినటువంటి డబ్బులు బోగస్ కంపెనీలకు వెళ్ళిన మాట వాస్తవం. ఆ వెళ్ళినటువంటి కంపెనీల దగ్గరికి ఆ డబ్బులు ఎక్కడున్నాయి అన్నటువంటిది కన్ఫర్మేషన్. అందులో కొంత స్వాధీనం చేసుకున్నటువంటిది కన్ఫర్మేషన్. అటాచ్మెంట్ జరిగింది కూడా కన్ఫర్మేషన్. అంటే అవినీతి జరిగిందన్నది నిజం. అవినీతికి ఆధారాలు కూడా ప్రత్యక్షంగా ఉన్నాయి. కాకపోతే దాంట్లో బాబు పాత్ర ఉందా లేదా అంటే అది ఖచ్చితంగా ఎవరు నాయకుడైతే వాళ్ళకే వర్తిస్తుంది. ప్రత్యక్షంగా బాబు పాత్ర ఉంది అన్నటువంటిది సిఐడి వాదన. లేదు అన్న వాదన వినిపించాలి అంటే కేసు తేలాలి. ఈలోపుగా కేసుని అక్కడ దాకా వెళ్తే పాత్ర బాబుది అన్నటువంటిది సంతకాలు లేవని వాళ్ళు, సంతకాలు ఉన్నాయని వీళ్ళు నిరూపించినటువంటి నేపథ్యంలో అసలు విచారణ జరగకూడదు అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ ప్రయత్నం. అందులో భాగంగానే క్వాష్ పిటిషన్ వేశారు. అందులో ఉన్న ఒక లీగల్ లిటిగేషన్ని బేస్ చేసుకుని సెక్షన్ 17A పెట్టారు. 17A అనే సెక్షన్ ప్రకారం అయితే కనుక ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. ఈ చట్టం తీసుకొచ్చినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనని ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ అన్నటువంటి వాదన వినిపించారు. అప్పుడు సిఐడి ఏం వాదన వినిపించింది, అసలు ఈ నేరం జరిగే టైంకి చట్టం లేదు, నేరం మీద విచారణ జరిగే టైంకి కూడా చట్టం లేదు, కాబట్టి ఆ తర్వాత వచ్చినటువంటి చట్టం అంతకుముందు దర్యాప్తు ప్రారంభమైనటువంటి దాని మీద వర్తించదు అని వాదన వినిపించడంతో పాటుగా మరొక కీలకమైనటువంటి పాయింట్ రైజ్ చేసింది. అదేంటి అంటే 17A అనేటువంటిది అమాయకులని శిక్ష నుంచి తప్పించడానికి కానీ తప్పు చేసినటువంటి వాళ్ళని కాపాడటానికి కాదు. ఇంకొక పాయింట్ ఏంటంటే సెక్షన్ 17A కిందన ఆ తర్వాతన ఎవరు కాంపిటెంట్ అథారిటీ అంటే ఎవరి పర్మిషన్ తీసుకోవాలి అన్నప్పుడు హోంశాఖ మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. అది చట్టంలో లేదు. హోంశాఖ మార్గదర్శకాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఇట్లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి తీసుకోవాలంటే డీజీపీ పర్మిషన్ తీసుకోవాలి, కాంపిటెంట్ అథారిటీ. అదే అధికారులు అయితే వాళ్ళ పై స్థాయి అంటే వాళ్ళని ఉద్యోగంలో నుండి తొలగించగలిగినటువంటి స్థాయి ఉన్న అధికారికి అన్నటువంటిది. ఇక్కడ ముఖ్యమంత్రికి వచ్చేటప్పటికి గవర్నర్ అనేటువంటి పాయింట్ లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా శాసనసభకు కాబట్టి అసలు ఆ పాయింట్ లేకుండా అట్లాంటి రాజకీయ ప్రముఖుల విషయంలో అది కూడా వాళ్ళు అవినీతి నిరోధక చట్టంలోకి వస్తున్నారు కాబట్టి వాళ్ళ విషయంలో డీజీపీ పర్మిషన్ చాలన్నటువంటిది హోంశాఖ మార్గదర్శకాలు ఇచ్చింది కాబట్టి డీజీపీ పర్మిషన్తో నడిచింది అన్నటువంటి వాదన వినిపించారు. అయితే ఇక్కడ ఆ రెండవ వాదన పక్కెళ్ళిపోయింది, ముందు వాదన వరకే నడిచింది. ఇప్పుడు తాజాగా బేలాఎస్ త్రివేది గారేమో 17A వర్తించదు చంద్రబాబుకి అని తీర్పిస్తే 17A వర్తిస్తుంది అంటూ అనిరుద్ధ బోస్ తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో ఇద్దరూ కలిసి ఫైనల్ తీర్పు రాదు. అప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేటటువంటి బాధ్యతని ఎవరైతే చీఫ్ జస్టిస్కి రెఫర్ చేశారు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఇంకొక జడ్జితో కూడి అంటే వీళ్ళిద్దరిని కాకుండా 3 జడ్జీల ధర్మాసనాన్ని వేస్తారు. ఆ ధర్మాసనం ముందు మళ్ళీ మొదటి నుంచి వాదోపవాదాలు నడుస్తాయి. అప్పుడు ఇక ఫైనల్ జడ్జిమెంట్ ఆ 3లో మెజారిటీ జడ్జీలు తీర్పు ఎటువైపుకి ఇస్తారో దాని ఆధారంగా నెక్స్ట్ వర్తిస్తుంది.